సర్పత్రాల సమాచారం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి. సులభమైన భాషతో మరింత పెద్ద అక్షరాలతో ఉండాలి. ఉద్దేశ్యం మంచిదే, అందరికీ అవగాహన కల్పించాలి. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మా సొంత గ్రామంలో పోతారంలో ఎస్ఐఆర్ సర్ అనే కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తుందో కేంద్ర ప్రభుత్వం మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మరి అన్ని గ్రామాలలో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్లి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ చేయడానికి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి నాకు తెలిసి దీంట్లో ఏదైతే వీళ్ళకు గ్రామాలలో వాళ్ళకు ఆఫీసర్లను నియమించిండ్రో మరి వాళ్ళ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, లేకపోతే ఆర్ఐలు కావచ్చు, ఇంకెవరైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇంటింటి తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళని అడిగిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటంటే ఇంత పెద్ద ఫామ్ నింపాలంటే కూడా మరి అంత ఆషామాషి కాదు. చిన్న లెటర్లు పెట్టి ఫాములు తయారు చేసింది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద పూర్తి స్థాయిలో మరి వారి అధికారులతోటి రివ్యూ పెట్టి మరి దీంట్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతున్నాయో మరి ఆఫీసర్లు గ్రామాలలో తిరిగే అధికారులు ఎవరైతున్నారో ప్రభుత్వ అధికారులు దాన్ని మళ్ళీ ఒకసారి దీన్ని రివ్యూ పెట్టాల్సిందిగా మరి నేను వారిని కోరడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియట్లేదు, ఆ ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలో తెలియట్లేదు, మరి గ్రామాలలో ఇంటర్నెట్ కూడా సరిగా లేదు. ఇవన్నీ లేనప్పుడు మరి ఇంత తొందరగా ఆగమేఘాల మీద ఈ సర్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది మరి కరెక్ట్ కాదని చెప్పి మరి నా ఆలోచన. ఇప్పటికైనా ఎక్కడెక్కడైతే ఏవైతే లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులను పూర్తి స్థాయిలో మరి పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతున్నా గవర్నమెంట్. ఇంకొక విషయం ఏంటంటే మరి చాలా మంది మరి ప్రతి గ్రామంలో అందరు కూడా వేరే వేరే గ్రామాలకు, వేరే వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు బతుకుదేరు కోసం పోయిన వాళ్ళు కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఎందుకులే మనకు ఆ ఫోటోలు ఇచ్చుడేంది, సంతకాలు పెట్టుడేంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేసుడేంది అని చెప్పి మరి ఎవరు కూడా రిస్క్ తీసుకుంటలేరు ఓటర్స్. మరి వాళ్ళు కూడా మన ఊరు మన ఓటు, కనీసం మా ఊర్లో మేము ఓటన్నా ఉండాలని చెప్పి ఆ కాన్సెప్ట్ మీద ఎవరు ఎక్కడున్నా, దేశంలో ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి పౌరుడు, భారత పౌరుడు ఎవరైనా సరే ఇది మంచి ప్రోగ్రామ్ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అవుతుందో దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. దీన్ని వినియోగించుకోవాలంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు మరి లోకల్ గా ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఇంటింటి తిరిగేటోళ్లకు సరి అయిన ట్రైనింగ్ ఇప్పటి వరకు కూడా లేదు. నేను ఇప్పటికొక 10-15 మంది 20 మందిని మరి మాట్లాడడం జరిగింది. ఎవరు అయినా కానీ దీని మీద సరి అయిన సమాధానం లేదు. ఇది వాస్తవం. మరి సరిగా కనీసం ఈ ప్రింటెడ్ మ్యాటర్ కూడా సరిగా లేదు. ఆ ప్రింటెడ్ కూడా కనబడతలేదు. కనీసం అద్దాలు పెట్టుకుంటే కూడా కనబడతలేదు, అంత ఘోరంగా ఉన్నది ఇది. మరి ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలంటే దీన్ని కూడా ఫాండ్ మార్చి ఈ ఫార్మేట్ ను మరి కొద్దిగా క్లియర్ గా కనబడేటట్టు మరి అట్లీస్ట్ ఇదన్నా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మేము మా ఓటర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఎలక్షన్ అప్పుడు రాము ఓట్లు వేయకుండా ఏదేదో ఇష్టం ఉన్నట్టు మనం గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. మాకు ఇది లేదు అది లేదు అనకుండా మీ బాధ్యతగా ఎక్కడున్నా, దేశంలో ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడెక్కడున్నా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించవచ్చుకొని మరి వాళ్ళు ఏదో ఒక జాగల మీరు ఎక్కడన్నా చూజ్ చేసుకొని ఓటు హక్కు ఈ పద్ధతి ప్రకారం పోతే నాకు తెలిసి గ్రామంలో 10-15% ఆఫ్ ద ఓటర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. ఎందుకు ఎగిరిపోతున్నాయి? డబుల్ ఉంటే ఇస్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇది పెద్ద ఇబ్బందిదాయక ఉంది. ఇంట్లో ఇంత దూరం మేము పోవడమా, మేము ఫామ్ ఫిల్అప్ చేయడం మాకు అవసరమా, టైం అంతా వేస్ట్ అవుతుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మరి దాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకొని మరి అధికారులు కానీ మరి ఊళ్ళలో తిరిగే పిఎల్స్ కానీ వీళ్ళందరూ కూడా మరి దీన్ని ఇప్పటికైనా జాగ్రత్తగా చేస్తే మరి లాభం జరుగుతుంది. 2002లో చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది మంచి ప్రోగ్రాం. కానీ దీంట్లో అవకతవకలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని సరి చేయవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది.